గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి. ఈ యొక్క వీడియోలోని గూగుల్ ఫామ్ సంబంధించి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ గా మీరు తెలుసుకుంటారు. ఫస్ట్లీ ఒక గూగుల్ ఫామ్ అనేది మీరు చేయాలి అంటే మీరు మీ యొక్క జీమెయిల్లోకి యాక్సెస్ అయ్యి మీ యొక్క మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క డాష్ బోర్డ్ అనేది ఇలా వ్యూ అవుతుంది. మీరు అప్పుడు ఏం చేస్తారంటే మనకి అక్కడ 3 డాట్స్ అనేది విజిబుల్ అవుతున్నాయి కదా, వాటిని మీరు ఏమో అంటారంటే గూగుల్ యాప్స్ అనేసి అంటారు. గూగుల్ యాప్స్ దాని మీద క్లిక్ చేసి కర్సర్ని కొంచెం డ్రాగ్ చేసుకుంటే మీకు గూగుల్ ఫార్మ్స్ యొక్క ఐకాన్ అనేది మీకు విజిబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. గూగుల్ ఫార్మ్స్ యొక్క ఐకాన్ అనేది విజిబుల్ అవుతుంది. మనం ఫస్ట్లీ ఈ యొక్క డాష్ బోర్డ్ కోసం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మనకు ఆల్రెడీ ముందుగానే మనకి టెంప్లెట్స్ అనేది ఇస్తారు. కాంటాక్ట్ ఫామ్ అని, పార్టీ నోటేషన్ అనేసి ఇలా మనకి నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అనేది ఉంటాయి. అలా కాకుండా మీకు నార్మల్ గా బ్లాంక్ పేజ్ కావాలంటే ఈ యొక్క బ్లాంక్ మీద మీరు క్లిక్ చేసుకుంటారు. మీరు ఆల్రెడీ ఏదైనా ఫార్మ్స్ మీ యొక్క ఈ యొక్క జీమెయిల్ సంబంధించి యూజ్ చేస్తుంటే ఆ క్రియేట్ చేసిన ఫామ్ అనేది మీకు ఇక్కడ విజిబుల్ అవుతాయి. క్రియేట్ చేసినవన్నీ చూస్తున్నారు కదా కిందన. ఇలానే మీకు డ్రైవ్ లో కూడా మీకు విజిబుల్ అవుతాయి. మీ యొక్క ఈ యొక్క జీమెయిల్ కి సంబంధించి ఏవైతే ఇక్కడ జీమెయిల్ ఉందో ఈ యొక్క జీమెయిల్ కి సంబంధించి డ్రైవ్ కూడా మీకు అక్కడ ఉంటది కదా, డ్రైవ్ లో కూడా మీకు ఉంటాయి అన్నమాట. ఫస్ట్లీ మనం ఒక టెంప్లెట్ తోటి మనం ఈ యొక్క టాపిక్ అంటే స్టార్ట్ చేద్దాం. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. మనం ఫస్ట్లీ ఈ యొక్క హెడ్డింగ్స్ కోసం మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఈ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనే గూగుల్ ఫామ్ ని మీరు దేనికి సంబంధించి అసలు క్రియేట్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టింగ్ ద స్టూడెంట్ డీటెయిల్స్ ఆర్ ఎనీ పార్టీకి సంబంధించి ఎవరెవరు వస్తున్నారు అనేది ఆ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి అని మనం ఏదైనా లింక్ పెట్టామనుకోండి, ఆ యొక్క రిలేటెడ్ గా సేమ్ గా మనం ఇక్కడ మెన్షన్ చేయండి. ఇలా మెన్షన్ చేయడం వల్ల మీకు ఎప్పుడైనా సరే ఎన్ని సంవత్సరాలు ఆ తర్వాత అయినా సరే మీకు ఈ యొక్క ఫామ్ ని చూడాలనుకుంటే మీ యొక్క డ్రైవ్ లోకి వెళ్ళి కరెక్ట్ ఈ యొక్క నేమ్ ని మీరు అక్కడ టైప్ చేయగానే మీకు కరెక్ట్ గా ఈ యొక్క ఫామ్ మీకు వ్యూ అవుతుంది. అందుకని మన ఇక్కడ డీటెయిల్స్ ఏవైతే మన టైటిల్స్ ఉన్నాయో అది కరెక్ట్ గా నీట్ గా ఇచ్చుకోవాలి. మనకి ఏది పడితే అది కాకుండా దాని యొక్క ఎగ్జాక్ట్ యొక్క టైటిల్ మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా? టైటిల్ కోసం మనం డిస్కస్ చేసాక దీని నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే మీకు ఇక్కడ ఆల్ చేంజెస్ సేవ్డ్ ఇన్ డ్రైవ్ అని చెప్పి కనిపిస్తుంది. చూసారా? అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మీకు ఎక్సెల్ మాదిరి వర్డ్ ఏవైతే మీకు లోకల్ డెస్క్టాప్ లో చేస్తారో వాటి మనం సేవ్ చేస్తాం చూసారా, అలా ఇక్కడ మనం సేవ్ చేయక్కర్లేదు. ఇది ఆటోమేటిక్ గా సేవ్ అయి ఉంటది. ఎందులో అంటే మన యొక్క డ్రైవ్ లో సేవ్ అయి ఉంటది అనమాట. ఓకేనా? మన యొక్క డ్రైవ్ లోని ఇవన్నీ మనకి సేవ్ అయి ఉంటాయి. తదుపరిగా ఈ యొక్క ఇమేజ్ చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్ ఇమేజ్ ఉంది. ఈ యొక్క ఇమేజ్ ని మీరు రిమూవ్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అనేది పెట్టాలి అంటే కస్టమైజ్ థీమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమైజ్ థీమ్ ఉంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. డ్రాగ్ డౌన్ ది కర్సర్. డ్రాగ్ డౌన్ ది కర్సర్. ఇక్కడ హెడర్ అని చెప్పి ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ అని చెప్తుంది కదా. ప్రెసెంట్ యొక్క గ్రీన్ కలర్ ఏదైతే గ్రీన్ ఇమేజ్ ఉందో ఆ యొక్క ఇమేజ్ ని తీసి మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ రిలేటెడ్ యొక్క ఇమేజ్ అనేది, లేకపోతే మీరు ఏదైనా ఇమేజ్ ఏదైనా తయారు చేసుకున్నా ఆ యొక్క ఇమేజ్ అయినా సరే ఇక్కడ పబ్లిష్ చేయండి, ఐ మీన్ అప్లోడ్ చేయండి. ఫస్ట్లీ మీరు అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క ఆల్రెడీ ఉన్న ఇమేజ్ ని తీసేయండి. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఇంటూ మార్క్. క్లిక్ చేయగానే మీకు చూస్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ చూస్ ఇమేజ్. ఓకేనా?
మీకు దేనికి తగ్గట్టుగా మీకు కావాలో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏదైనా బర్త్‌డేకి సంబంధించాలి, లేదా పార్టీస్ గాని, వెడ్డింగ్స్ ఆర్ ఎనీథింగ్. మీకు దేనికి రిలేటెడ్ అయితే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ దేనికైనా మీరు దేనికైతే ఫార్మ్ ప్రిపేర్ చేస్తున్నారో దాని రిలేటెడ్ ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనకి సెలెక్ట్ చేసుకున్న మరుక్షణం మనకి ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఆ గ్రీన్ కలర్ ఇమేజ్ ప్లేస్ లోని మనం ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నో ఆ యొక్క ఇమేజ్ అనేది మనకి అపియర్ అవుతుంది అనమాట అక్కడ. అలా కాకుండా మీ యొక్క సిస్టమ్ నుంచి ఏవైతే మీరు ప్రీవియస్ గా ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాన్ని అప్లోడ్ చేయాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్ అన్నమాట. క్లిక్ ఆన్ అప్లోడ్. బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్లోడ్ అనేది చేస్తారు. ప్రస్తుతానికి మన దగ్గర ఏంటి లేవు కాబట్టి నేను ఇక్కడ ప్రెసెంట్ మన దగ్గర ఉన్న థీమ్స్ నుంచి నేను ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఇన్సర్ట్. చూడండి ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ అనేది మనకు వచ్చింది. ఓకేనా? ఈ యొక్క ఇమేజ్ తగ్గడానికి మన కలర్స్ అంటే విజిబుల్ అవుతాయి. ఇమేజ్ తీసేస్తే మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తున్నాయి చూస్తున్నారా? అదే ఒకవేళ ఇమేజ్ అని మీరు అప్లోడ్ చేశాక ఆ ఇమేజ్ కి రిలేటెడ్ కలర్స్ మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి. ఇమేజ్ కి రిలేటెడ్ గా ఉన్న కలర్స్ అన్నమాట మనకి ఇక్కడ డిస్ప్లే అనేది అవడం జరుగుతుంది. చూడండి వెంటనే ఎంత మొత్తం దాని రిలేటెడ్ కలర్స్ ఎంత చక్కగా విజిబుల్ అవుతున్నాయో. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ మనకి కలర్ చూడండి ఇప్పుడు చేంజ్ చేస్తాను. కలర్స్ మనకి చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలానే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయినా ఇలా ఇక్కడ మనం చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. తదుపరిగా టెక్స్ట్ స్టైల్. హెడర్స్ యొక్క టెక్స్ట్ స్టైల్ గాని టెక్స్ట్ హైట్ గాని మీరు ఏదైనా చేంజింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు మెన్షన్ అనేది చేసుకోవచ్చు. చూసారా? నేను పెసిఫికో అనే ఫాంట్ స్టైల్ మెన్షన్ చేశాను. అది మనకి ఇక్కడ ఆ యొక్క స్టైల్ అని మనకి అపేర్ అవుతుంది హెడర్ కి. దానికి హెడర్ యొక్క సైజ్ కూడా. అలాగే క్వశ్చన్స్ ఏదైనా సరే మనకి దానికి ఎలాగా మీకు కావాలంటే దాని ప్రకారంగా మీరు మెన్షన్ చేసుకోవచ్చు క్వశ్చన్స్ కి. ఇది మన టెక్స్ట్ హైట్ అలానే టెక్స్ట్ ఫాంట్ యొక్క స్టైల్. క్లోజ్ చేశాను. ఓకేనా? టైటిల్స్ కోసం తెలుసుకున్నారు, మన యొక్క హెడర్ యొక్క ఇమేజ్ చేంజింగ్ తెలుసుకున్నారు, ఫాంట్ స్టైల్స్ అండ్ టెక్స్ట్ యొక్క సైజ్ ఇవన్నిటి కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు తదుపరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సెట్టింగ్స్ కోసం. సెట్టింగ్స్ లోని ఫస్ట్ మనం ప్రెజెంటేషన్ దగ్గర నుంచి చూద్దాం. మీకు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే విజిబుల్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ యొక్క మెసేజ్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఎడిట్. ప్రెజెంటేషన్ సెక్షన్ లో ఇక్కడ ఆఫ్టర్ సబ్మిషన్ అనే మెసేజ్ దగ్గర ఎడిట్ మీద క్లిక్ చేసి మీకు ఎలా అయితే డిస్ప్లే అవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క మెసేజ్ మెన్షన్ చేసుకొని అలానే యూ కెన్ మెన్షన్ ది వాట్సాప్ లింక్ ఆల్సో. కైండ్లీ జాయిన్ in the WhatsApp group. Group link is mentioned below. మీ యొక్క గ్రూప్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ పెట్టేస్తారు. ఓకేనా? ఇలా పేస్ట్ పెట్టుకొని జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఇలా చేయడం వల్ల మనకి ఎవరైనా సరే గ్రూప్ లోని రిజిస్టర్ అయిన వాళ్ళు గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనం ఇది ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకేనా? తదుపరిగా రెస్పాన్సెస్. వాళ్ళ యొక్క మెయిల్ ఐడి అనేది మీరు కలెక్ట్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ వెరిఫైడ్. సెండ్ రెస్పాండర్స్ ఏ కాపీ ఆఫ్ ద రెస్పాన్స్. ఎవరైతే ఫిల్ చేస్తున్నారో ఆ యొక్క రెస్పాండర్స్ ఈ యొక్క
వాళ్ళు ఫిల్ చేసిన కాపీ అనేది సెండ్ అవ్వాలి అంటే జస్ట్ క్లిక్ ఆన్ ఆల్వేస్. ఓకేనా? ఎలో రెస్పాన్స్ ఎడిటింగ్. వాళ్ళు ఆఫ్టర్ సబ్మిట్ చేస్తే కూడా వాళ్ళ ఫామ్ ని మనం ఎడిట్ చేసే ఛాన్సెస్ ఇవ్వాలి అనుకుంటే దీన్ని ఆన్ చేసి ఉంచండి, లేకపోతే దీన్ని ఆఫ్ చేసి ఉంచండి. అలానే లిమిట్ టు 1 రెస్పాన్స్. ఇది దేనికంటే మనం ఏదైనా ఫామ్ అనేది ప్రిపేర్ చేస్తాం, వాళ్ళు ఒకసారి మాత్రమే ఫిల్ చేయాలి అనుకుంటే ఈ యొక్క లిమిట్ టు 1 రెస్పాన్స్ అనేది మీరు ఆన్ చేస్తారు. చూడండి ఇక్కడ ఇలా ఆన్ చేసుకుంటారు. అది సెట్టింగ్స్ కి సంబంధించి. తదుపరిగా ఇక్కడ ఈ ఆన్లైన్ గూగుల్ ఫామ్స్ అనేది యూజ్ చేస్తూ మీరు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ యొక్క సెట్టింగ్స్ లోని మేక్ దిస్ ఎస్ క్విజ్ అనేది ఆన్ చేయండి. ఆన్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ అనేది న్యూ ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతాయి. వాళ్ళు సబ్మిట్ చేయగానే వాళ్ళ యొక్క రిజల్ట్స్ చూపించాలనుకుంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ సబ్మిషన్, లేక తర్వాత అనుకుంటే జస్ట్ లేటర్ అనేది క్లిక్ చేసుకుంటారు. బై ద మీన్వెల్ మిస్డ్ క్వశ్చన్స్, కరెక్ట్ క్వశ్చన్స్, పాయింట్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేసాక వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది చూపించాలనుకుంటే వీటిని ఆన్ చేస్తారు, లేకపోతే ఆఫ్ అనేది చేసి ఉంచారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనకి ఓన్లీ నేమ్స్ అనేది తీసుకోవాలి అనుకుంటే, అంటే నేమ్స్ లోని క్యాప్ లెటర్స్ నే తీసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క క్వశ్చన్ దగ్గర క్లిక్ చేసుకొని రెస్పాన్స్ వాలిడేషన్ మీద క్లిక్ చేయండి. రెస్పాన్స్ వాలిడేషన్ క్లిక్ చేసి ఫస్ట్లీ మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దేర్ ఆఫ్టర్ మ్యాచెస్ అండ్ దెన్ మీరు యూజ్ చేసిన ఫార్ములా, అంటే మనకి క్యాప్స్ లో ఓన్లీ క్యాప్ లెటర్స్ కదా కావాలనుకున్నాం, ఫస్ట్లీ బ్లాక్ లెటర్స్ లో ఎంటర్ చేయాలి. అందుకని మీరు స్క్వేర్ బ్రాకెట్స్ ఆన్ చేసి క్యాపిటల్ ఏ ఐఫెన్ క్యాపిటల్ జెడ్ స్పేస్ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి స్టార్ పెట్టండి. ఓకేనా? బై ద మీన్వెల్ వాళ్ళు ఒకవేళ అలా టైప్ చేయకపోతే వాళ్ళకి ఏమైనా ఎర్రర్ మెసేజ్ చూపించాలి, టైప్ ఓన్లీ ఇన్ క్యాపిటల్. ఇది మీరు ఇది ఆటోమేటిక్ సేవ్ అమ్మ, మనకి ఇది ఆటోమేటిక్ గా మనకి సేవ్ అయిపోతుంది. ఓన్లీ లోవర్ కేస్ ని మనకి ఎంటర్ చేసుకోవాలి అనుకుంటే దానికి కూడా సేమ్ ప్రాసెస్. ఆ యొక్క క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసి రెస్పాన్స్ వాలిడేషన్ లోకి క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది సెలెక్ట్ చేస్తారు. అండ్ దేర్ ఆఫ్టర్ మ్యాచెస్ అనేది సెలెక్ట్ చేయండి. అంటే మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ మనం ఇస్తున్నామో ఆ యొక్క దానికి మ్యాచ్ అవుతేనే కన్సిడర్ చేయండి, లేకపోతే అది ఎర్రర్ కింద చూపించండి అనేసి. అందుకని మనం మ్యాచెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. లోవర్ కేస్ కదా మనం డిస్కస్ చేసాం. సో స్క్వేర్ బ్రాకెట్ స్మాల్ ఏ ఐపెన్ స్మాల్ జెడ్ స్పేస్ ఫుల్ స్టాప్ అండ్ దెన్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ స్టార్ అనేది ఇవ్వండి. షిఫ్ట్ పట్టుకొని 8 అనేది క్లిక్ చేస్తే మనకి స్టార్ అనేది మనకు వస్తుంది. ఒకవేళ వీలుగా మనకి టైప్ చేయకపోతే ఏమని చూపించాలి, టైప్ ఇన్ లోవర్ కేస్ ఓన్లీ అనేసి మెన్షన్ చేయండి. అలా కూడా కాదు అనుకుంటే మీకు బోత్ క్యాపిటల్ లెటర్స్ అండ్ లోవర్ కేస్ రెండు చూపించాలి అంటే దానికి ఏంటంటే ఈ యొక్క బోత్ ఫార్ములాస్ ని కంబైన్ చేయండి. దానికి కూడా సేమ్ ప్రాసెస్ ని మీ యొక్క క్వశ్చన్ ని సెలెక్ట్ చేసుకున్నాక 3 డాట్స్ మీద క్లిక్ చేసి రెస్పాన్స్ వాలిడేషన్ మీద సెలెక్ట్ చేయండి. దేర్ ఆఫ్టర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ మ్యాచెస్. ఇక్కడ మీరు యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ క్యాపిటల్ ఏ ఐఫెన్ క్యాపిటల్ జెడ్ స్పేస్ స్మాల్ ఏ ఐఫెన్ స్మాల్ జెడ్ స్పేస్ ఫుల్ స్టాప్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ అండ్ దెన్ షిఫ్ట్ పట్టుకొని స్టార్ అనేది క్లిక్ చేయండి.
అప్పుడు మీకు ఈ యొక్క స్టార్ సింబల్ అనేది మీకు అపేర్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా నెంబర్స్ ఏమైనా టైప్ చేస్తే వాళ్ళకి ఏమని చెప్పి మనకి ఎర్రర్ మెసేజ్ చూపించాలనేది కస్టమ్ ఎర్రర్ టెక్స్ట్ లో టైప్ చేయండి. టైప్ ఓన్లీ ఆల్ఫాబెట్స్. ఓకేనా? దాని తర్వాత మెయిల్ ఐడీస్ మనం తరచుగా చూస్తూ ఉంటాం. మెయిల్ ఐడీస్ ఎవరు కరెక్ట్గా ఎంటర్ చేయరు గూగుల్ ఫార్మ్స్ తో. వాళ్ళకి వాళ్ళు ఎంటర్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆ యొక్క క్వశ్చన్ అని సెలెక్ట్ చేసుకొని రెస్పాన్స్ వాలిడేషన్ అనేది హైలైట్ చేసి టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేయండి. చూసారా? టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకొని ఈమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈమెయిల్ దీనివల్ల ఇలా ఎంటర్ చేయడం వల్ల వాళ్ళు కరెక్ట్గా మనకి మెయిల్ ఐడి ఎంటర్ చేయకపోతే ఇది మనకి ఎర్రర్ కింద చూపిస్తుంది. ఇది మెయిల్ ఐడికి వచ్చేసిన లాజిక్ అండి. అలానే ఫోన్ నెంబర్ కూడా చూద్దాం. మనకి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఆల్ఫాబెట్స్ అనేది ఆటోమేటికల్లీ బై మిస్టేక్ అయినా సరే ఫోన్ లో ఎవరైతే ఎంటర్ చేసినా మనకి క్లిక్ అనేది అయిపోతుంది. అంతే కదా? అలా క్లిక్ అయ్యేటప్పుడు మనకు అది ఆల్రెడీ సబ్మిట్ కూడా చేసేస్తే ఇంక మనం ఏం చేయలేము అప్పుడు. సో ఇలా ఎవరికైనా సరే ఫోన్ నెంబర్లు ఎవరైనా ఆల్ఫాబెట్స్ ఏమైనా ఇంక్లూడ్ చేస్తే సబ్మిట్ అవ్వకూడదు. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం యూజ్ చేసే ట్రిక్ ఏంటంటే ఈ యొక్క క్వశ్చన్ లోని రెస్పాన్స్ వాలిడేషన్ అనేది ఇక్కడ టర్న్ ఆన్ చేసుకొని నెంబర్ అనేది సెలెక్ట్ చేయండి. నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని దీని నెక్స్ట్ లోని హోల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. హోల్ నెంబర్ సెలెక్ట్ చేసి కస్టమ్ ఎర్రర్ అనేది మెన్షన్ చేసుకోండి. అంటే ఒకవేళ వాళ్ళ నెంబర్ ఏమైనా టైప్ చేయకపోతే ఏమైనా మనకి మెన్షన్ అవ్వాలి. టైప్ ఓన్లీ నెంబర్స్. ఓకేనా? మీకు ఇది ప్రివ్యూ చూడాలంటే మనకి ప్రివ్యూ ఆప్షన్ ఉంది. కస్టమైజ్ థీమ్స్ పక్కన జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ప్రివ్యూ అనేది మనకు వస్తుంది ఇలాగా. నేను ఇక్కడ ఏదైనా సరే నేను నెంబర్స్ టైప్ చేశాను అనుకోండి మనకి ఇక్కడ ఇన్వోక్ వస్తుంది. ఒకవేళ నేను లోవర్ కేస్ టైప్ చేశాను అంటే మనకి స్టార్టింగ్ నేను మీకు చెప్తూ వచ్చాను కదా, నేను 3 టైప్స్ చెప్పాను. ఫస్ట్ ఓన్లీ ఫర్ క్యాపిటల్ లెటర్స్, ఓన్లీ ఫర్ లోవర్ కేస్ అండ్ దెన్ బోత్ లోవర్ అండ్ అప్పర్ కేస్ ఎలా యూజ్ చేయాలనేది. నేను ఓన్లీ ఇక్కడ ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ టైప్ చేశాను, అది మనం తీసుకుంటుంది. అండ్ నౌ హియర్ ఐఎమ్ టైపింగ్ ఓన్లీ లోవర్ కేస్. You can mention here both lower and upper. మెయిల్ ఐడి నేను ఇక్కడ మెయిల్ ఐడి అక్కడ ఏదో టీచర్స్ వచ్చేస్తే అది తీసుకోదు. మనం అక్కడ కరెక్ట్గా మెయిల్ ఐడి ఇస్తేనే అది మనకి తీసుకుంటుంది. ఇస్తేనే తీసుకోండి. అక్కడ డాట్ పెట్టడం మర్చిపోయినా సరే అది మీకు తీసుకోదు. డాట్ పెట్టడం మర్చిపోయినా మనకు కన్సిడర్ చేయదన్నమాట. నువ్వు కరెక్ట్గా ఇస్తే అది మీకు తీసుకుంటుంది. ఫోన్ నెంబర్ లో నీకు అక్కడ లెటర్స్ అనేది పడితే అది తీసుకోదు. నెంబర్స్ మాత్రమే నువ్వు టైప్ చేయాలి. ఓకేనా? ఇలా మనం చేసుకుంటాం అన్నమాట. తదుపరిగా మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క దాంట్లోని ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. మనకు ఆధార్ నెంబర్కి ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 12 డిజిట్స్. రైట్. అక్కడ 12 డిజిట్స్ మనకి ఎంటర్ చేస్తేనే ఇట్ షుడ్ టేక్ దట్ ఫార్మ్ ఆర్ ఇట్ షుడ్ నాట్ గెట్ సబ్మిటెడ్. అది ఎలా చేయాలనేది ఇప్పుడు కూడా ఒకసారి దానికోసం కూడా తెలుసుకుందాం. జస్ట్ వెయిట్ ఎ మినిట్. drag down the cursor. ఇక్కడ నేను క్వశ్చన్ ఏమని మెన్షన్ చేశానంటే ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్. వాళ్ళు ఆధార్ నెంబర్ అని మనకి తరచూ మనకి తెలిసిందే కదా, వాళ్ళు ఏం చేస్తారు ఆధార్ నెంబర్ అనేది మొత్తం అన్ని నెంబర్స్ అనేది ఎంటర్ చేయరు. ఎక్కువగా మన యొక్క ఎవరైనా సరే కిడ్డింగ్ చేస్తూ ఉంటారు. రైట్. సో అలా 12 నెంబర్స్ అనేది ఎంటర్ చేయకపోతే ఇట్ షుడ్ నాట్ గెట్ సబ్మిటెడ్. అండ్ అలానే ఇట్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ ఆల్ఫాబెట్స్ ఇన్ ఇట్. దానికి
ఏం చేస్తే మనకి కరెక్ట్‌గా మనకి వర్క్ అవుతుంది గూగుల్ ఫార్మ్‌లో అనేది ఒకసారి తెలుసుకుందాం. యెస్. యెస్. యూ కెన్. సేమ్ ఆ యొక్క ఆధార్ నంబర్ అనేది క్వెషన్ అనేది సెలెక్ట్ చేసుకొని, మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి, రెస్పాన్స్ వాలిడేషన్ అనేది టిక్ మార్క్ అనేది మెన్షన్ చేసుకుంటే, మీకు ఈ ఆప్షన్స్ అనేది మీకు ఇన్వోక్ అవుతాయి. సెలెక్ట్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అండ్ దెన్ మ్యాచెస్ తర్వాత మీరు చేయాల్సిందేంటంటే, ఫార్ములా అనేది అక్కడ ఎంటర్ చేసుకోవాలి. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి 0-9 అండ్ దెన్ స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్. కర్లీ బ్రేసెస్ అనేది ఓపెన్ చేసుకొని మనకి 12 డిజిట్స్ ఉండాలి కదా! సో, 12 డిజిట్స్ అనేది అక్కడ 12 అనేది నంబర్ మెన్షన్ చేసి కర్లీ బ్రాకెట్స్ అనేది క్లోజ్ చేసేయండి. అండ్ దెన్ కస్టమ్ ఎర్రర్ టెక్స్ట్ కూడాను. ఎర్రర్ టెక్స్ట్ అంటే ఒకవేళ ఎవరైనా సరే ఈ యొక్క మనం ఇచ్చిన లాజిక్ ప్రకారంగా వాళ్ళు టైప్ చేయకపోతే ఏమని మెన్షన్ అవ్వాలి. అంటే వాళ్ళకి ఏమని చెప్పి ఎర్రర్ చూపించాలి. ప్లీజ్ ఎంటర్ వాలిడ్ ఆధార్ నెంబర్ అనేసి వాళ్ళకి మెసేజ్ అనేది మనకు చూపించాలి. మనకది మెన్షన్ చేసుకున్నాం. ఇది ఆటోమేటికల్లీ సేవ్ అవుతుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నా, ఏ చేంజెస్ చేస్తున్నా అది మనకు ఆటోమేటికల్లీ సేవ్ అవుతుంది. ప్లీజ్ అబ్జర్వ్ ది టాప్ వన్. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఆల్ చేంజెస్ సేవ్డ్ ఇన్ డ్రైవ్. ది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ రెస్పాన్సెస్ అనేది మనకి ఎవరైతే మనకి ఫిల్ చేస్తున్నారో అవన్నీ మనకి ఇక్కడ విజిబుల్ అవుతాయి. అది మీరు గూగుల్ షీట్స్ లో కనుక చూడాలనుకుంటే క్లిక్ టు లింక్డ్ షీట్స్ అండ్ దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ గూగుల్ షీట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. గూగుల్ షీట్ అనేది మనకు ఓపెన్ అయ్యింది చూసారా? ఇలా మనకి ప్రతిదీ మనకి విజిబుల్ అవుతుంది. ఎవరైతే మనం ఫిల్ చేస్తున్నారో అవన్నీ మనకి విజిబుల్ అవుతాయి. అలానే క్విజ్ అని మనం పెట్టేటప్పుడు మనకి అక్కడ క్వశ్చన్స్ ఏదైనా సరే ఎలా మార్క్ చేస్తాం అసలు అనేది చూద్దాం ఒకసారి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి మేక్ దిస్ ఎస్ క్విజ్ అనేది ఆన్ చేసుకొని ఈ యొక్క క్వశ్చన్స్ దగ్గరకు వచ్చి ఆన్సర్ కీ అనేది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ ఏదైతే మనకి మల్టిపుల్ చాయిస్ ఆప్షన్ పెడతాం కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని పెడితే మనకి సరిపోతుంది అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ డన్. ఎగ్జాంపుల్ గా క్వశ్చన్ అనేది మనం మెన్షన్ చేద్దాం. సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్ అన్నాను. సెలెక్ట్ యువర్ ఓకే వెల్ ఓకే. Just wait for a while. What is the important skill for an office assistant? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చెక్ బాక్స్. ఈ రెండింటికి మనం డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్లీ మనకి ఆన్సర్ అనేది ఒకటే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మల్టిపుల్ చాయిస్ అనేది మీరు యూజ్ చేసుకోండి. ఆన్సర్స్ మోర్ దెన్ వన్ ఉంటే మీరు చెక్ బాక్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అంటే సెలెక్ట్ ది ఆన్సర్స్ అని అన్నారు అనుకోండి. ఆన్సర్స్ అంటే ఎక్కువ 1 కంటే ఎక్కువ అప్పుడు చెక్ బాక్స్ అంటే మీరు మెన్షన్ చేసుకోండి. యూజ్ చేస్తే మనకి అది 2 ఆన్సర్స్ అనేది అంటే మోర్ దెన్ 1 అని సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. ఓన్లీ సింగిల్ ఆన్సర్ అనుకుంటే యూ కెన్ యూస్ మల్టిపుల్ చాయిస్.
నేను ఇలా ఒక క్వశ్చన్ అనేది తీసుకున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ ఆన్సర్ కి. పాయింట్ అనేది మీకు దీనికి ఎన్ని మార్క్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో అది మెన్షన్ చేసుకొని సెలెక్ట్ ది ఆన్సర్ అండ్ క్లిక్ ఆన్ డన్. ఓకేనా? ఇది మీకు మ్యాండేటరీ క్వశ్చన్ కింద చేయాలి అంటే క్లిక్ ఆన్ రిక్వైర్డ్. ఓకేనా? క్లిక్ ఆన్ రిక్వైర్డ్. ద రిమైనింగ్ అంటే నేను నెక్స్ట్ అనేది కంటిన్యూ చేస్తాను.